ధర్మాన్ని పట్టుకునేటువంటి వాడికి చాలా చాలా ఓర్పు ఉండాలి. అధర్మాన్ని పట్టుకునే వాడికి ఓర్పు ఉండాలని మీరు కోరుకోవలసిన అవసరమే ఉంటుంది. ఎందుకో తెలుసా? మీరు చూడండి, ధర్మం కావాలి అనుకున్నవాడు ఎంత ఓర్పుతో ఉండాలంటే, కిష్కింధకాండలో వాలితో ఒప్పందం చేసుకుని సుగ్రీవుడిని చంపేస్తే రామచంద్రమూర్తి, వాలి అంటే రావణాసురుడికి భయం, ఉత్తర క్షణంలో సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అప్పచెప్పేస్తాడు. అసలు సుందరకాండ యుద్ధకాండ లేవు ఇక రామాయణం. సీతమ్మ దొరికేస్తుంది. ఇదే ప్రశ్న వాలి అడిగాడు చనిపోయే ముందు. పనికి మాలిన వాడు నా తమ్ముడితో సంధి చేసుకున్నావు, నాతో సంధి చేసుకుని ఉంటే నేను ఇలా చిటిక వేస్తే పరిగెత్తుకొస్తాడు రావణుడు, సీతమ్మ నిప్పిద్దును కదా అన్నాడు. నువ్వే తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నవాడివి, అధర్మంలో ఉన్నవాడివి. అధర్మంలో ఉన్న నీతో చెలిమి చేసి నా భార్యని తెచ్చుకునే కన్నా ఓర్పు పట్టి మరిన్ని కష్టాలు పడి ధర్మానికే తలవొక్కి, సుగ్రీవుడు ధర్మవనందు ఉన్నవాడు కాబట్టి సుగ్రీవుడు ధర్మాత్ముడు కనుక అతనితో చెలిమి చేసి ఎన్ని కష్టాలు పడి ఓర్పుతో ఉంటైనా సరే అప్పుడు నా భార్యని తెచ్చుకుంటానన్నాడు. అంత ఓర్పు ధర్మమునందు నిలబడడానికి అవసరం. అధర్మం పాటించడానికి ఓర్పు ఎందుకండి? అక్కర్లేదు. అవతల వాడిని పాడు చేసేద్దాం అనుకుంటే, ఏదైనా చేసి పాడు చేద్దాం అనుకున్నాడు, ధర్మానికి ఓర్పు అక్కర్లేదు. మనం ధర్మాన్ని పట్టుకుంటే పరమేశ్వరుడు మనని అనుగ్రహించి తీరుతాడన్న నమ్మకంలో వేచి ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఎదురు దెబ్బ తగులుతున్నా సరే, కాదు నా ధర్మం నన్ను రక్షిస్తుందని అచంచల విశ్వాసంతో మీరు ధర్మాన్ని పట్టుకుని ఉండగలిగితే ధర్మము కాపాడి తీరుతుంది. ధర్మము ఓడిపోవడం అన్నది ఉండదు. ఎందుచేత ధర్మమే ఓడిపోతే ఈశ్వరుని అస్తిత్వమే ప్రశ్నింపబడుతుంది. అసలు ఈశ్వరుడు ఉన్నది ఎందుకు? ధర్మాన్ని రక్షించడానికి. ధర్మ సంస్థాపన కొరకే ఆయన అవతార స్వీకారం కూడా చేస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అటువంటి ధర్మానుష్ఠానము కొరకే ఓర్పు. ఆ ధర్మం అక్కర్లేదు అని ఒక్క మాట అనుకుంటే ఇక ఓర్పు అవసరం ఉండదు. ఓర్పు దేనికి పట్టాలి అంటే చేతకానితనంతో ఓర్పు కాదు, ధార్మికంగా బ్రతకడానికి ఓర్పు కావాలి. అందుకంది కౌసల్య రామాయణంలో అయోధ్యకాండలో రామచంద్రమూర్తి బయలుదేరుతుంటే సవై రాఘవశాత్తూల ధర్మస్వామభిరక్షతు, ధృత్యేన నియమేన చ, నువ్వు ఏ ధృతితో విశ్వాసంతో నియమంతో ధర్మాన్ని నమ్ముకున్నావో ఆ ధర్మాన్ని వదలకు రామా, ఆ ధర్మమే నిన్ను కాపాడుతున్నది. ఆ ధర్మమే పట్టుకున్నాడు. త్రేతాయుగంలో రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి త్రేతాయుగం ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కూడా కలియుగంలో కూడా ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో రామాలయం కట్టి రామచంద్రమూర్తి అనుగ్రహానికి మనం పాత్రలో అవుతున్నాం. ఏది రాసినా శ్రీరామ రాయకుండా ఉండం, శ్రీరామ నామం పలకకుండా ఉండం.